హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ సీఈఓగా వివేక్ యాదవ్ మీనా స్థానంలో నియామకానికి ఆమోదం. సిఎస్ నీరబ్కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వివేక్ యాదవ్ నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ మేరకు ఈసీ నుంచి సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్కి లేఖ అందింది. ముఖేష్ కుమార్ మీనా ప్రస్తుతం సీఈఓగా ఉన్నారు. 3 ఏళ్ల క్రితం ఈ పోస్టులోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు మొత్తం మీనా నేతృత్వంలో జరిగింది. రాష్ట్రంలో 81.66% ఓటింగ్ నమోదు కావడానికి ఆయన చర్యలే కారణమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం ఆయన కీలక బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో కొత్త సీఈఓ నియామకానికి ఈసీకి 3 పేర్లు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం వినపం మేరకు మీనాకు ఈసీ రిలీవ్ చేయడంతో పాటు కొత్త ఎన్నికల అధికారి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొన్నటి వరకు సిఆర్డీ కమిషనర్గా విధులు నిర్వర్తించిన వివేక్ యాదవ్ పేరుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఈసీ ఆమోదించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీకి ఐఏఎస్ కృష్ణతేజ వచ్చే వారంలో రాక. కేరళ ఐఏఎస్ అధికారి వీఆర్ కృష్ణతేజ ఏపీకి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ఆయన్ని ఏపీకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కేరళ ప్రభుత్వం ఆయన ఏపీకి పంపించేందుకు ఎన్ఓసీ ఇచ్చింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వినపం మేరకు ఆయన స్టేట్ డెప్యుటేషన్ కింద ఏపీకి పంపించేందుకు కేంద్రం ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం అపాయింట్మెంట్స్ క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. తొలి విడతలో 3 ఏళ్ల పాటు ఆయన ఏపీలో డిప్యుటేషన్ మీద విధులు నిర్వహించేందుకు కమిటీ అంగీకారం తెలిపింది. వచ్చే వారంలో ఆయన ఏపీలో రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూస్తున్న శాఖలో ఆయన కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.